మిథున రాశిలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే లవ్ చేయాలనుకున్నా, వివాహం చేసుకోవాలన్నా, ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నా, బిజినెస్ రిలేషన్స్ అయినా, ఫైనాన్షియల్ రిలేషన్స్ అయినా, ఏదంటే ఏ రిలేషన్ అయినా ట్రబుల్గానే ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో జాతక ప్రకారం ముందుకు వెళ్ళడం వలన చాలా వరకు ప్రాబ్లమ్స్ తగ్గించుకోవచ్చు అనమాట. ఎందుకంటే కొంతమంది వ్యక్తులకు కొంతమందిగా నచ్చడం, కొంతమందిలో నచ్చకపోవడం, వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా ఎందుకు అలా జరుగుతుంది అనేది ఖచ్చితంగా మన లగ్నాలు, రాశులను బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరైనా సరే మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళైనా, మిథున రాశిలో జన్మించిన వాళ్ళైనా, రాశి అయితే 50%, లగ్నం అయితే 100%. కాబట్టి మిథున రాశి, మిథున లగ్నంలో జన్మించిన వాళ్ళు తులారాశి, తులా లగ్నం జన్మించిన వాళ్ళతో రిలేషన్షిప్స్ అయినా సరే, మ్యారేజ్ అయినా సరే, ఫైనాన్షియల్ రిలేషన్స్, బిజినెస్ రిలేషన్స్ పెట్టుకుంటే వాళ్ళు ఎప్పటికీ వాళ్ళని మోసం చేయరు. వాళ్ళ మధ్య బంధం చాలా చక్కగా ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్ రిలేషన్, లాంగ్ టర్మ్ బిజినెస్ రిలేషన్స్, లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ కూడా చక్కగా కొనసాగే అవకాశం ఉంటుంది. లైఫ్లో ఒక చక్కటి వ్యక్తి మన లైఫ్లో ఉన్నాడు, మనకి ఏదన్నా వస్తే అతను ఆదుకుంటాడు అని కూడా అనిపించే అంత చక్కటి బంధం మిథున రాశి, తులా రాశి వాళ్ళకి, మిథున లగ్నం, తులా లగ్నం వాళ్ళకి ఉండే అవకాశం ఉంటుంది.